Hello guys, welcome to our channel Crazy Vlogs with PJ. సో మేమైతే ఏంటి షాపింగ్ చేస్తున్నాం అనుకుంటున్నారా? బేసిక్గా కూతురు అంటాం కానీ ఇది నాకు వేస్ట్ యాక్చువల్లీ. నా చిన్న కూతురు ఒకటి ఉంటుంది, చిన్న బేట. సో దాన్ని బర్త్డే అయితే వచ్చేసింది కదా. బేసిక్గా ఆ టైంలో నేను ఉంటానని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నాను. యాక్చువల్లీ దానికోసం అయితే ఇయర్ రింగ్స్, కొన్ని బ్యాంగిల్స్ ఏవో షాపింగ్ అలా ప్లాన్ చేసాము. ఇక్కడ మాకు లక్కీ షాపింగ్ మాల్ ఉంటుంది, అసలు మస్తు ఉంటాయి ఆఫర్స్ అయితే. బట్ అటువైపు వెళ్ళలేదు, ఎందుకంటే అటు వెళ్తే మళ్ళీ మనం బయటికి రావడం చాలా కష్టం కాబట్టి, బిల్స్ అన్ని వాచిపోతాయి కాబట్టి. సో ఫైనల్గా అయితే మిడ్ నైట్ సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తాం. మిడ్ నైట్ అయితే మేము రాలేదు, బట్ ఇంట్లో మా ఆంటీ మా సాయి అయితే సెలబ్రేట్ చేశారు. సో పాపం ఫుల్ స్లీప్లో ఉంది, దాన్ని లేపేసరికి లేచింది. సర్లే ఏదో కేక్ కటింగ్ ఉంటుంది దానికి ముందే ఆటోమేటిక్గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ విధంగా అయితే చేసాం. సో యాక్చువల్లీ ఇక్కడ లైట్గా డెకరేట్ చేసాం. డెకరేట్ చేసిన తర్వాత సో చూడండి ఎలా అయితే మా ఊహ అయితే హ్యాపీ, బట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎక్కడైనా నేను వస్తానేమో ఎందుకంటే నేను రాను అని చెప్పేసాను. అండ్ వీడియో కాల్లో కూడా నేను లేను అని చెల్లి మొత్తం అందరూ నేను క్లియర్గా చెప్పేసాం. సో బట్ తనకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చూసారా మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. సో చూసారా స్మైల్ చూస్తే చూడండి ఎంత బాగుందో కదా. మా సాయికి ఇక్కడ నేను చెప్తూ ఉంటుంటే ఎక్కడ కాలుతుంది, బట్ ఇట్స్ ఓకే. చూడండి గిఫ్ట్ ఇవ్వడం ఎలా ఇస్తారా, ఇసిరింది. అసలు ఏం చెప్పుకోవాలి, ఏం అక్క అనుకోవాలి, అసలు మంచి అక్కే కాదు అది. సో ఫైనల్గా అది హ్యాపీ విత్ ద డ్రెస్ యాక్చువల్లీ. సో దానికంటే ఆ మోడల్ లేదు, సో అందుకని చెప్పి ఆ మోడల్లో ట్రై చేసాము. చూడండి అది అక్కడే సెట్ చేసేసుకుంటుంది బాగుందా లేదా అని చెప్పి. అసలు అమ్మాయిలు అంటే ఎందుకు అలా ఉంటారు, ఇంకా ఎందుకు మనం డ్రెస్ ఇచ్చాక ఎందుకు వెయిట్ చేసావు చెప్పండి. రీల్స్ చూడండి స్టార్ట్ చేసింది. మా ఊహ రీల్స్ మీరు ఇన్స్టాలో చూస్తుంటే తెలిసేది. ఇంక ఈవినింగ్ అయితే సరే సింపుల్గా నైట్ డెకరేషన్ చేస్తాం కదా, ఈవినింగ్ కొంచెం మంచిగా ప్లాన్ చేసుకుందాం అని థాట్ అయితే ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్కి అయితే వచ్చేస్తాం. మాకు ఇక్కడ రామ్దేవ్ డెకరేషన్స్ అయితే మంచిగా దొరుకుతాయి. అండ్ వాళ్ళు కూడా మనకు తక్కువ రేట్గా ఐటమ్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటారు, డిస్కౌంట్స్ అవి బాగుంటాయి. బేసిక్గా నేను ఎప్పుడు హైదరాబాద్లో డెకరేషన్ చెయ్యు, అది వైజాగ్లో చెయ్యు, షాపింగ్ అయితే మాత్రం అక్కడే ఉంటుంది. సో అంటే ప్లాన్డ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా చేసేవి అయితే మాత్రం హైదరాబాద్లోని షాపింగ్ ఉంటుంది. సో మేమైతే కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూసుకుంటూ ఉంటున్నాం. మా ఆంటీ మాత్రం అర్రే ఎప్పుడు అవుతుంది, ఇంటికి వెళ్ళేది ఉందా లేదా, కేక్ కటింగ్ ఎప్పుడు చేస్తామని వెయిట్ చేస్తూ ఉంది. బట్ ఒక్కసారి మనం డెకరేషన్ చేస్తున్నామంటే కొంచెం అన్నీ కావాల్సి ఉండాలి కదా. ఎందుకంటే అసలే మేము ఉండేదానికి దీనికి 15 minutes డిఫరెన్స్ ఉంది, మా ఆంటీ వాళ్ళ ఇంటికి ఇక్కడికి మళ్ళీ రాలేం కదా. సో ఫైనల్గా అయితే కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నాం. ఇక్కడ చూడండి బెలూన్స్ అన్నీ ఎలాగా పంప్ చేసేస్తున్నాం. ఫోన్ మాట్లాడుతూ చేసుకుంటున్నది. పని చూడండి నన్నే దబాయిస్తుంది నా కూతురు చూడండి. సో మా ఆంటీ అయితే ఫైనల్గా అన్నిటికీ నాట్స్ వేసేసి బెలూన్ మిషన్ కూడా తీసుకున్నాం ఈసారి. సో అన్ని చక్క ఫాస్ట్గా చేసేసా. సో యాక్చువల్లీ మా ఊహ అయితే లేదు అనుకుంటున్నారా, ఉంది పక్క రూమ్లో ఫుల్ స్లీప్లో ఉంది. ఎందుకో కానీ ఆ రోజు అది దానికి కొంచెం హెల్త్ కూడా అంత బాగాలేదు, సో అందువల్ల ఫుల్ రెస్ట్లోనే ఉంది. సో మేము కూడా డిస్టర్బ్ చేయకుండా ఇంకో బెడ్రూమ్లో ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం. ఇది మాత్రం రీల్స్ కోసం అనేలాగా ఎలా క్యాంప్ తిప్పుతూనే ఉంటుంది. నాకు కూడా కొంచెం క్యాప్చర్ చేయప్పా అంటే అప్పుడప్పుడు బెలూన్స్ని క్యాప్చర్ చేయంటే అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది చూడు. పని చేయదని తిడుతున్నాను, అనవసరం, లిప్స్టిక్ చెడిపోకూడదు, రీల్ బాగా వచ్చేయాలి, అంతే. సో ఫైనల్గా అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. డ్రెస్ పాడైపోద్దని జస్ట్ చేంజ్ చేసుకుని ఇద్దరం స్టార్ట్ చేసాం. చూడండి యాక్చువల్లీ వేరేగా ప్లాన్ చేసి ఎప్పుడు యూజ్ చేసే రెగ్యులర్ బెలూన్స్ యూజ్ చేయలేదు. మా ఫ్రెండ్ని అడిగి ఇవి రెట్రో బెలూన్స్, ఆ బెలూన్స్తో ట్రై చేస్తాం. రెగ్యులర్గా అయితే నార్మల్ బెలూన్స్తో ట్రై చేసేవాళ్ళం. అవుట్పుట్ ఎలా ఉందో చూడాలి. మధ్యలో ఆకలేసింది కదా, ఆత్మారాముడిని శాంతిపరచాలని చెప్పి ఫుడ్ అయితే స్టార్ట్ చేసాం. కానీ అసలు బాగుంటుంది నెక్స్ట్ అసలు ఏం బాగాలేదు, బట్ తప్పలేదు తింటా వచ్చాం. సో ఫైనల్గా అయితే ఫుడ్ తినేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనేలాగా వచ్చేసాము. ఇక్కడ చూడండి నేను బెలూన్ ఆర్చ్ అయితే దానికోసం చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా. అసలు నన్ను చూడకండి ప్లీజ్, బెలూన్స్ని మాత్రమే చూడండి. అంత దరిద్రంగా ఉన్నాను బేసిక్గా. సో ఇక్కడైతే చాలా అంటే చాలా బాగా వస్తుంది. టైం అయిపోతుంది ఒకవైపు, అరే విత్ ఇన్ టైంలో చేయగలమా లేదని ఒక టెన్షన్. సో అందుకే ఫుల్గా ఎట్లయితే అలా అయిందని చెప్పేసి ఫాస్ట్గా తేల్చేసాము, అంటే హడావిడిగా కొంచెం. సో మేమైతే ఆ హడావిడిలో మా ఆంటీ అయితే ఆ రోజు మా ఆంటీకి కూడా ఫుల్ ముందు ఏంటంటే మాకు బేసిక్గా భజన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిల్లో హడావిడి కూడా ఎందుకో తను వీక్గా ఉంది. బట్ మనం ఎలా ఉన్నా సరే సెలబ్రేషన్ అయితే ఆ మూమెంట్ అయితే మిస్ అవ్వకూడదు కాబట్టి మనమైతే యాక్టివ్గానే పార్టిసిపేట్ చేసాం. సో అది మనం యాక్సిడెంట్ అయిన కొత్తలో అన్నమాట. బేసిక్గా వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాం, కానీ అయినా సరే తగ్గేదిలే అనేటట్లు చేస్తున్నాం. దానికి బార్బీ గర్ల్ ఇష్టం కాబట్టి మేమైతే కొంచెం బార్బీ గర్ల్స్ని అక్కడ పెట్టుకున్నాం. పైన కూడా చూడండి ఆ బెలూన్స్ అన్న స్టిక్ చేసేసరికి మొత్తం మామూలుగా అనిపించలేదు. డైనింగ్ టేబుల్ ఎక్కి తర్వాత చైర్ ఎక్కి పెట్టించాం, ఎందుకంటే చాలా డిస్టెన్స్ ఉన్నాయి. మన హైట్ చూస్తే తెలిసిందే కదా ఎంత ఉంటుందో, చాలా తక్కువ ఉంది. సో మరి ఫైనల్గా అయితే అంటే ఇంత కష్టపడి చేస్తున్నామంటే దాని మీద అంత ఇష్టం ఉందని అర్థం చేసుకో ఊహ, ఓకేనా. ఎప్పుడు పెద్ద కూతురే కాదు, చిన్న కూతురు కూడా ఇంపార్టెంటే. సో ఫైనల్గా దాన్ని లేపుతున్నాం చూడండి. అసలు
లేవమ్మా అన్నా సరే అసలు లేవట్లేదు. బుద్ధిగా నీట్గా పడుకుంది కదా. అరే లెవ్వాలిరా మా చెల్లి అయితే అసలు లేపడానికి ఇష్టపడట్లే. ఎందుకంటే నిద్రలో దానికి నిద్ర అంటే ఇష్టం, డిస్టర్బ్ చేయకూడదు కదా. సో అందుకని మొత్తానికి అయితే లేపాము. లేపిన తర్వాత ఎవడ్రా వీరంతా అనేలా చూసింది నిద్ర కళ్ళతోనే. ఒక్కసారి చూడండి. సో ఫైనల్లీ ఎప్పుడో చేయాల్సిన సెలబ్రేషన్ ఎప్పుడురా మీరు చేసేది అనే లుక్లు వేసింది. ఇక్కడ ఇంకా నన్ను చూడలే, ఇప్పుడు నన్ను చూస్తుంది. చూసిన దాని లుక్కులు చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఒక రకమైన లుక్ వేస్తుంది బేసిక్గా. సో ఫైనల్గా అయితే నేను మా చెల్లిద్దరం కనిపించేసరి అది మొత్తానికి అయితే హ్యాపీ అయిపోయింది. నన్ను మాత్రం చూస్తూనే ఉంది లుక్ వేసింది. ఏం చెప్పో ఏం కబుర్లు ఆడావు నువ్వేమి ఇక్కడ ఉన్నావా అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. అది ఇదే అని ఆటోమేటిక్ కహానీలు చెప్తారు కదా, అది కూడా అలానే చేసింది. సో మేమైతే దీనికోసం ఒక డ్రెస్ కూడా ప్లాన్ చేసాం కదా. సో డెకరేషన్ అయితే చూడండి మస్తు వచ్చింది కదా. యాక్చువల్లీ అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని. అంటే ఇంట్లో చేసుకునేవి కదా, సో కొంచెం అలా అంటే ఏదో ఈవెంట్ రేంజ్లో చేయకపోయినా ఇది ఇంట్లో అలా అనమాట. సో దానికోసం అయితే మేము డ్రెస్ డిజైన్ చేసాం కదా, అదైతే వేసుకొని కొంచెం మేకప్ ఇస్తున్నాం. అంత డెకరేషన్ చేసాక మనం జిడ్డు మొక్కలతో ఉంటే బాగోదు కదా. అంటే మేము ఓకే బర్త్డే గాలు ఉండకూడదు కాబట్టి. సో దానికైతే మేము మంచిగా మా చెల్లి ఏదో వేస్తుంది మేకప్, సర్లే ఏదో ఒకటి వేయమ్మ బాబు కొంచెం అందంగా కనిపిస్తే చాలు అని మేము కూడా వదిలేసాము. కొంచెం కష్టపడుతుంది అంటే డెకరేషన్లో నేను మా బయట కొంచెం కష్టపడ్డాం కదా, మా చెల్లి కొంచెం కష్టపడింది. సో అందుకే మేకప్ టాస్క్ దానికి ఇచ్చేసాం అనమాట. మేము రిలాక్స్ అవుతున్నాం బేసిక్గా. అప్పుడు ఫుల్ స్వెట్, అసలు ఎట్లా అంటే అలా ఉన్నాము. సో ఫైనల్గా అయితే ఇక్కడ అన్నీ రెడీ చేస్తున్నాం. బుద్ధిగా చేయించుకుంటుంది చూడండి. అమ్మాయిలు అంటే షాపింగ్ అన్నా బట్టలు అన్నా ఏమన్నా వద్దు అనేవాళ్ళు లేరు మేకప్ విషయంలో కూడా. నాకు ఎందుకులే ఇప్పుడు మేకప్ అవసరమా అని ఎక్కడైనా చెప్తాదేమో అని వెయిట్ చేస్తున్నావు. అబ్బే అనవసరం, నువ్వేం వేసుకున్నా వేసుకో నేను రెడీ అనేలాగే ఉంది. చూడండి ఎంత చక్కగా కూర్చొని వేయించుకుంటుంది. ఐలైనర్ ఏంటి అదేంటి ఇదేంటి, ఏదైనా మిస్ అయినా సరే ఇది మిస్ అయిందని తనే చెప్తుంది మళ్ళీ కంటిన్యూగా. మా చెల్లి ఏంటంటే మీకు ఎందుకురా ప్రతిదీ ఎందుకరా వీడియో చేస్తారని దాన్ని దాంది. సో మేమేంటంటే అరే అన్నీ మెమోరీస్రా ఉండాలి ఇప్పుడు కాబట్టి ఒక 2-3 years 5 years 6 years దాకా చూసుకుంటే ఇవే మెమోరీస్ కదా. సో అందుకే ప్రతిదీ క్యాప్చర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, అది మాకు చాలా ఇష్టం కూడా. సో అదే ఇక్కడ కూడా ఫాలో అవుతున్నాం. సో తన హెయిర్ కూడా యాక్చువల్లీ కర్లీ హెయిర్ కదా, సో ఫ్రంట్ వరకు మాత్రం జస్ట్ స్ట్రైట్నింగ్ అలా లుక్ ఇచ్చి అలా మేకప్ వేసి సో ఫైనల్గా అయితే నీట్గా రెడీ చేసాం. మేమైతే ఏం రీల్స్ చేద్దాం ఏం చేద్దాం ప్లాన్ చేసుకున్నాం, బట్ ఏది అవ్వలేదు అనుకో, అన్ని ప్లాన్సే కదా మనవి. సో ఏవి వర్కౌట్ అవ్వవు అనమాట. సో చూడండి ఎంత చక్కగా రెడీ అవుతుందో. ఇయర్ రింగ్స్ ఫైనల్ టచ్, ఇది ఇయర్ రింగ్స్. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయి మా బొట్టు బొమ్మ అయితే వచ్చేసింది చూడండి. సో ఇక్కడ మేము కేక్ కటింగ్ ఫైనల్. సో ఇంతలో క్యామ్ అది సెట్ చేసుకుంటూ ఉన్నాం కదా, నువ్వు కేక్ కట్ చేయకు వెయిట్ చేయని చెప్పేసి అంటూ ఉంటున్నాం. సో ఫైనల్గా అయితే కేక్ కట్ చేసిన తర్వాత సో ఫస్ట్ మా ఆంటీకి. సో ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. మేమైతే కేక్ కోసమే వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు తినేదామని మేము కూడా. సో మా ఆంటీ అయిపోయిన వెంటనే రెడీ అయిపోయాం. సో నేను వెళ్తాను కొట్టుకుంటుంటే ఎవరో ఒకరు ముందు వస్తారు రారా అని చెప్పేసి మా ఊహా బేట అయితే వెయిట్ చేస్తూ ఉంది. అండ్ స్పెసిఫిక్గా మేము కేక్ కూడా దానికి బార్బీ అంటే ఇష్టం కాబట్టి యాక్చువల్లీ ఒక ఇయర్ అయితే బార్బీ డాల్ని గిఫ్ట్ ఇచ్చాం. ఈసారి బార్బీ డాల్స్ అవి డెకరేషన్ చేసాం కదా, అండ్ బార్బీ థీమ్తోనే కేక్ కూడా డిజైన్ చేయించాం. బట్ సడన్గా కాబట్టి కొంచెం సింపుల్గా బార్బీ థీమ్తో కేక్ అయితే తీసుకున్నాం. సో మా సాయి చూడండి గెంతుతుంది, అలా కోతికి గెంతున్నట్టు గెంతుతుంది. ప్లీజ్ ఆపేవా భయపడతారు బ్లాగర్స్ అని చెప్తే ఫైనల్గా ఆపి కేక్ తినిపించడం స్టార్ట్ చేసాము. సరే చూసారా ఎంతసేపు మనం తినడానికే రెడీగా ఉన్నాం. ఫస్ట్ మనం తినిపించాలనే విషయం కూడా గుర్తులేదు చూడండి, ఎందుకంటే కేక్ మీద ఎఫెక్ట్ అలా ఉంటుంది అనమాట, ఆ ఎఫెక్షన్ కేక్ ఎఫెక్ట్ అనమాట ఇదంతా. సో ఫైనల్గా అయితే తనది అయిపోయింది. ఇంకా నా టర్న్ ఎప్పుడా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఇంకా చాలా అమ్మ నువ్వు డ్యాన్స్లు వేసింది, ఇక్కడ నుంచి కొంచెం బయటకు వస్తే మేము వస్తామని చెప్పేసి రెడీ అవుతూ ఉంటుంటే సో ఇంకా నెక్స్ట్ టర్న్ మందనమాట. వచ్చేసే మా ఊహ అంటే అస్సలు అదైతే ఇంకా చెప్పక్కర్లేదు. ఎన్ని కబుర్లు ఆడారు, ఎన్ని కహానీలు చెప్పారు, అది ఇదేనా సగం డిస్కషన్ మాది అక్కడే సరిపోయింది ఇద్దరం కలిసిన తర్వాత. యాక్చువల్లీ అంటే దానికి నాకు ఏజ్ డిఫరెన్స్ చాలా ఉంది కానీ బట్ అస్సలు 1% కూడా అట్లా ఉండవు. ఏదో సేమ్ ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్ లానే ఉంటాం, మా బిహేవియర్ అలా ఉంటుంది. సో జనరల్గా బట్ చాలా ఏజ్ గ్యాప్ ఉంది, అస్సలు సమస్య లేదు కదా అలా ఉండవు. సో కేక్ తినిపించేసి ఫొటోస్ అయితే మేము స్టిల్స్ ఇచ్చేస్తూ ఉన్నాం. యాక్చువల్లీ నేనైతే ఇక్కడ చాలా టైం తీసుకున్నా, ఎందుకంటే ఏ విధంగా స్టిల్ ఇద్దాం ఎలా ఇద్దాం ఎప్పుడు రెగ్యులర్ పోజ్ ఇస్తున్నాం కదా, అది ఇది కొంచెం డిస్కషన్. సో మా వాళ్ళు అయితే మాత్రం నువ్వు వస్తే నెక్స్ట్ ఇంకొక రెడీగా ఉన్నారు అని చెప్పేసి పిలుస్తున్నాం. అసలు మనం తగ్గేదే లేదు కదా, నా పని నాదే, నా స్టిల్స్ నావే మా ఇద్దరం. సో బేసిక్గా సో యాక్చువల్లీ తను ఏంటంటే ఒక్క నిమిషం ఆగుతావా నేను కేక్ తినేసినంత ఫోటో తీసుకుందామని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాం. నేనేమో రా ఫాస్ట్ కంగారు పెడుతున్నాం. సో నెక్స్ట్ అయితే మా చెల్లి రెడీ అయిపోయింది, తనైతే కేక్ తినిపించడం కోసం. అయినా నేను వదలట్లేదు చూసారా, అంటే బాండింగ్ అలాంటిది అనమాట. ఇంకంతా అంతకుమించి ఏం చేయాలి అసలు, ఎందుకంటే సాయి అంటే రెగ్యులర్గా నా పక్కనే ఉంటుంది, అది అలా ఉండదు కదా. సో అందుకని
తర్వాత ఏంటంటే మా చెల్లి టర్న్ వచ్చేసింది. సో పాపం అదైతే ఇంకా లేట్ నైట్ కదా, అంత ఫాస్ట్గా ఎక్కువ కేక్ తినకూడదు కాబట్టి సింపుల్గా దానికి వరకు మాత్రమే తినిపించేసి సెట్ అయిపోయింది. చిన్న పీసే తిన్నది. అరే వీడియో తీస్తున్నావురా, హెయిర్ ముడుందిరా అంటే చూడు మా చెల్లి వెంటనే హెయిర్ సెట్ చేసేసుకుంటుంది. అంటే ఇంక అంతే, ఆబ్వియస్లీ అందంగా కనిపించాలని అనుకుంటాం కదా. నేనంటే ఎలా అంటే అలా ఉండిపోతాం కానీ అందరూ అలా ఉండరు కదా. మా సాయి అన్నకి లిప్స్టిక్ లేకపోతే వీడియోకి రాకపోవడం, మా చెల్లేమో హెయిర్ లీవ్ లేకపోతే వీడియోకి రాకపోవడం, అలా ఉంటుంది అనమాట సిచ్యువేషన్. సో అది మేమైతే నెక్స్ట్ ఒక టాస్క్ చేయాలని డిసైడ్ అయిపోయాం. ఏం చేసామంటే నెక్స్ట్ క్లిప్లో ఉంటుంది, ఒక్కసారి చూసేయండి. టాస్క్ అయితే మీరు చూసేసేయండి నెక్స్ట్ ఏంటనేది. అయిపోయింది హెయిర్ స్టైల్, రామ్మా బయటికి కొంచెం. సో చూడండి, నేను మా సాయి కలిసి మా ఊహాన్ని అయితే లిఫ్ట్ చేసాము. అక్కడ చూడండి కొంచెం కష్టపడ్డాము. సో ఫైనల్గా అయితే సాధించేసాము. చూడండి వీడియో ఫాస్ట్ క్యాప్చర్ చేయని చెప్పి అంటున్నాం. కిస్ కూడా చేసేసాము. ఫైనల్గా డెకరేషన్ అయితే మీరు చూడలేదు కదా, వీడియో చూసేయండి డెకరేషన్ ఎంత బాగా వచ్చిందో. సో అంటే మేము సాటిస్ఫైడ్. చూడండి ఒకసారి, ఇంట్లో చేసినట్టుందా? అస్సలు లేదు కదా. అలా ఉంటుంది మనం అంతా, ఊహా బర్త్డే కాబట్టి సో ఆ మాత్రం ఉండాలి. సో గట్టిగానే ప్లాన్ చేసాం. సో ఫైనల్లీ అయితే లుక్ ఇలా వచ్చింది అవుట్పుట్. ఇక్కడ చూడండి, ఇదే చెప్పాను కదా ఇందాక వీడియోలో, చాలా టాస్క్ అయింది. బట్ అనుకున్నట్టు చేసేయాలి కాబట్టి చేసేస్తాం, అయితే ఎంత కష్టమైనా సరే. సో ఫైనల్గా అయితే డెకరేషన్ ఇలా వచ్చింది అండ్ సెలబ్రేషన్ కూడా మంచిగా అయిపోయింది. సో ఫైనల్ టచ్ అయితే ఆబ్వియస్లీ ఫొటోస్ సెల్ఫీస్ ఉంటాయి కదా. సో 1 by 1 మేము అందరం కూడా ఫొటోస్ అవి తీసేసుకున్నాం. సో బేసిక్గా అవి లేకపోతే ఏంటో, ఎంత పెద్ద సెలబ్రేషన్ అయినా ఎంత చిన్న సెలబ్రేషన్ అయినా సరే ఎండ్ అయిన ఫీలింగ్ అనిపించదు కదా. సో అందుకని చూడండి మస్తు వచ్చాయి కదా. అంటే మేము బాగుంటాం కాబట్టి ఫొటోస్ కూడా బాగా వచ్చింటాయి. సో చూడండి, సో మీరైతే ఇంత వీడియో చూసిన తర్వాత ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, ఫాలో అవ్వాలి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వాళ్ళ చేత కూడా చేయించాలి. అండ్ మా ఇన్స్టా పేజ్ని కూడా మీరు ఫాలో అవ్వాలి. మా ఇన్స్టా పేజ్ వచ్చేసి PJ Talks 9. సో ఈ వీడియోని మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఓకేనా. సో అండ్ వన్ మోర్ థింగ్ లాస్ట్ అండ్ ఇంకొకటి యాక్చువల్లీ ఏంటంటే, ఊహ ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదు కదా. సో నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళిన తర్వాత తనకి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే గిఫ్ట్ కూడా ప్రజెంట్ చేశారు. సో గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తుంది చూడండి, చాలా అంటే చాలా బాగుంది. పాపం వాళ్ళు తన కోసం ఏదో ప్లాన్ చేశారు ఆ విధంగా. అండ్ మీరు ఇంకోటి, డెకరేషన్ ఎలా ఉంది, మా ఊహ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉంది, తప్పకుండా మీరైతే కమెంట్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా. అంతవరకు బాయ్.